భువనాధీశుడు పుట్టె వామనగతిన్ సమస్త భువనములందు నిండి నిబిడీకృతమైపోయినటువంటి అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనగతిన్ పొట్టి పిల్లవాడి రూపంలో పుట్టాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండమంతా నిండి అంతకన్నా 10 అంగుళాలపై వరకు ఉండిపోయినటువంటి పరమాత్మ ఒక తల్లి కడుపులో ఇమిడిపోగలిగినంత పొట్టి పిల్లవాడుగా మారిపోయాడు. అది ఆ అవతార వైభవం, అది ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం. అంత మాత్రం చేత ఆయన శక్తి తగ్గిపోయిందనుకుంటే పొరపాటు. కాబట్టి వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అదితికి ఎక్కువ వేసేశారు విశేషణాలు, అది విచిత్రం. ఈ దేశంలో ధర్మాన్ని పట్టుకున్న ఆడదాని గొప్పతనం ఏమిటో ఎంత కీర్తింపబడిందో పోతన గారి పద్యం వల్ల తెలుస్తుంది. ఎవరికి పుట్టాడు అంటే దివిజాధీశ్వరు మాతకున్, దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుని యొక్క తల్లికి. దేవలోకానికి అధిపతి ఇంద్రుడా, ఇప్పుడు బలిచక్రవర్తి? ఇంద్రుడు కాడు, బలిచక్రవర్తి. మరి ఇంద్రుని యొక్క దేవలోకాధిపతి అయిన ఇంద్రుని తల్లికి పుట్టడం అంటే ఆయన పుట్టాడంటే ఇంద్రుడికి రాజ్యం వచ్చేసిందని గుర్తు. అవతారం తీసుకున్నాడు అంటే ఇంక అనుమానం ఏం లేదు, జరుగుతుందా జరగదా అని.